హలో, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ ఎవర్ గ్రీన్. జున్ను పాలు ఈజీగా ప్రిపరేషన్ ఎలాగో మా ఛానల్లో చూడండి. 2 కప్స్ జున్ను పాలు ఒక బౌల్లో తీసుకోండి. 1 కప్, 2 కప్స్, 2 కప్స్ జున్ను పాలు ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ప్యాకెట్ పాలు 1/2 లీటర్ తీసుకోండి. అది కూడా కట్ చేసి కప్పులో పోసుకోండి. మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలండి, అందుకే ఇలా చెప్తున్నాను. 1/2 కప్పు అందులో తీసుకున్న తర్వాత అవి కూడా ఆ బౌల్లో పోసేయండి. తర్వాత కొన్ని వాటర్, 1/2 కప్పు వాటర్ తీసుకోండి. అదే బౌల్లో, ఆ జున్ను పాల బౌల్లో పోసుకోండి. తరువాత బెల్లము షుగరు, బెల్లం వచ్చేసి 1/2 కప్ అండి, జున్ను పాలలో వేసేసుకోండి. తరువాత 1/2 కప్పు షుగర్ అండి, 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్ తీసుకొని గరిటెతో చాలా బాగా కలపండి. ఇలా జున్ను చేస్తే సేమ్ కేక్ లాగా, జెల్ లాగా వస్తుందండి. ఈ జున్ను ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పటికీ ఇలాగే చేసుకుంటారండి. ఇంకా ఈజీగా చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి, అలా కూడా చేస్తాను. గరిటెతో మీకు బెల్లం కరగకపోతే చేయితోని మెదపండి, బెల్లం ఈజీగా కరిగిపోతుందండి. పాల కలర్ చూసారా అండి, మంచి లైట్ ఎల్లో కలర్గా వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. జున్ను మాత్రం జెల్, సేమ్ జెల్ లాగానే వస్తుందండి. ఇలా మెరిపిన తర్వాత దీన్ని మళ్ళా మనం ఏ బౌల్లో అయితే జున్ను చేసుకుంటామో ఆ బౌల్లో ఇదంతా వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత వడకట్టుకున్న తర్వాత దీంట్లో మనం యాలకుల పొడి వేసుకోవాలి. ఒక 7-8 యాలకులు ఒక చిన్న రోడ్లో దంచుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకొని యాలకుల పౌడర్ వేసుకోండి. తరువాత మిరియాల పౌడర్, మిరియాల పౌడర్ వేసుకోండి, నల్ల మిరియాలు వేసుకొని గరిటెతో బాగా కలపండి. మంచిగా కలపండి, మొత్తం ఈవెన్గా కలపాలి. తర్వాత ఒక పెద్ద మందపాటి బౌల్ తీసుకొని అందులో 2 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఈ బౌల్, మనం జున్ను పాల బౌల్ అందులో పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద మూత, స్టీమ్ పోకుండా ఉండే మూత తీసి దాని మీద పెట్టాలి. స్టీమ్ అనేది పోవద్దండి, స్టీమ్ పోకుండా ఉండే మూత పెట్టాలి. పెట్టిన తర్వాత స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి. 15 మినిట్స్ పెట్టాలి. 15 మినిట్స్ తర్వాత నైఫ్తో చెక్ చేయాలి. మనకు పాలు అనేది నైఫ్కు అంటద్దండి, అప్పుడు మన జున్ను ప్రిపేర్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. మనది జెల్లు లాగా వస్తుందండి మన జున్ను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది, కొంచెం జెల్లు లాగా గట్టిగా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా ఎమ్మీగా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో, జెల్లీలాగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.